ప్రవచనము రూపంలో దేవుడు మాట్లాడినా, పాట రూపంలో మాట్లాడినా మనం ఏం చేయాలంటే మారడానికి ప్రయత్నించాలి. నేను ఎప్పుడూ చెప్తాను, దేవుడు నాకు ఏం చెప్తే నేను అదే చేస్తానని. ఇంకంతకు మించి నేను ఏది చేయను. దేవుడు నాకు ఏం చెప్తే అదే. ఈ రోజుకి కూడా ఏం చెప్తే అది చేస్తాను. వెంటనే చేస్తాను. నేను వెంటనే విధేయత చూపిస్తాను. వెంటనే విధేయత చూపిస్తే ఎవరు క్షేమంగా ఉంటారో తెలుసా? ఫస్ట్ ఎవరో నేను. అది పోయిన వారం మీకు ఏం నేర్పించాను? ప్రార్థన నూనె. చాలామంది ప్రార్థన నూనె కొరకు ఏవేవో ఊర్లు వెళ్ళిపోతూ, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ 7 వారాలని 3 వారాలని తిరుగుతూ ప్రార్థన నూనె తెచ్చుకుంటున్నారు. ప్రార్థన నూనె వల్ల ప్రయోజనము లేదు. నువ్వు ఎక్కడికో తిరగనవసరం కూడా లేదు. నువ్వెక్కడ నిలిచి విశ్వాసంతో ప్రభువా అంటావో అప్పుడు వెంటనే ఆయన ఎదురుగా వస్తాడు. స్తోత్రం. నీకు విశ్వాసం దేని మీద ఉందంటే ఒక బుడ్డిలో నూనె మీద ఉంది. దేని మీద? ఒక బాటిల్లో నూనె మీద ఉంది విశ్వాసం. ఆ విశ్వాసము బాటిల్ మీద, విశ్వాసం పలానా ఊరెళ్తేనో, విశ్వాసం ఏదో ఆయిల్ తెచ్చుకుంటేనో రాసుకుంటేనో కాదు. విశ్వాసము దేవుని మీద. దేని మీద? విశ్వాసం దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉండాలి. విశ్వాసము నీ సేవకుడి మీద ఉండాలి. మా సేవకుడు ప్రార్థించుట ద్వారా చింతలు ఉందా? వెళ్ళిపోయిందా? ఉందా? పాస్టర్ గారు మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా మరొకటి పెట్టారు. ఆయన ఛానల్ మానేసి ఆయనకి నాది నాకు పెట్టారు. దానికి హెడ్డింగు పలుకబడిన వాక్యము అని పెట్టారు. అందులో చిన్న షార్ట్ పెట్టారు. ఫస్ట్ మెసేజ్ ఇంకా మెసేజ్ ఒకటే పెట్టారు. అందులో నేను మొన్న పోయిన వారం చెప్పాను కదా, ఇదే సేవకుల గురించి. సేవకుడిని పిలవాలి అందులో ఆ షార్ట్ మెసేజ్లో వచ్చింది. మీరు విన్నారా? మాట వినుట ద్వారానే స్వస్థత. హల్లెలూయా. దానికి హెడ్డింగ్ కూడా ఏంటో తెలుసా? ఎప్పుడు పాస్టర్ గారు ఏం చేసినా నన్ను అడుగుతారు, ఏం నేమ్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, చెప్పు అని. నా ఛానల్కి పేరు పెట్టేటప్పుడు నన్ను అడగలేదు. అసలు నాకు ఛానల్ పెడుతున్నారని కూడా నాకు తెలియదు. ఛానల్ పెడతానంటే అలా అంటున్నారేమో అనుకున్నాను. మనకు అంత అవసరం ఉండదు కదా. సరే అయితే అనుకున్నాను. అన్నీ అయిపోయినాయి. వీళ్ళే మొత్తం పిల్లలు పాస్టర్ గారు ముగ్గురు కూర్చుని అన్నీ చేసేసుకుని ఇదిగో నీ ఛానల్ నేము అన్నారు. ఏంటని చూస్తే పలుకబడిన వాక్యం. స్తోత్రం. అందులో నేను దేవుని సేవకుడిని పిలవాలి, సేవకుడికి ఇవ్వాలి, సేవకుడు చెప్పింది చేయాలి అని చెప్పి. ఎందుకంటే సేవకుడు సంఘానికి లీడరు అని చెప్తూ ఉంటే ఈమె వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎక్కడికి వెళ్ళిపో, ఆవిడ దగ్గరికి వెళ్ళిపో. అప్పటికి ఈమె ఎలా ఉంది? ఆమె సాక్ష్యం చెప్పాను కదా, 75,000 రూపాయలు రేపు సోమవారం రావాలి, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని చెప్పాను కదా. ఈమెకి కడుపులో పెయిన్ రావడం, ఛాతిలో గెడ్డుందట. ఒక బాధలు కాదండోయ్ ప్రజలవి, జబ్బులు రోగాలు ఒక సమస్య కాదు. అమ్మ ఇలాగా గెడ్డుంది, లైట్గా సీముగా కూడా వస్తుంది అని చెప్పింది. అవునా? ఈమె వచ్చి నాకు చెప్పలా. ఈమె వచ్చింది, ఆమె కష్టాలు బాధలు అన్నీ చెప్పుకుంది. ప్రార్థన చేసిన వెంటనే ఎంతో స్వస్థత వచ్చింది. ఆమె నేరుగా వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయింది. ఇక్కడ కాదు, మా కోసం వచ్చింది, మమ్మల్ని చూసుకుంది, వెళ్ళిపోయింది. ఎక్కడికి రావాలి? పిలవాలి. పిలిచే టైం నీకు లేనప్పుడు రావాలి. స్తోత్రం. దేవుని దగ్గరికే రావాలి. ఆమె లోపలికి రాగానే వచ్చిందంట స్వస్థత. మొన్న వచ్చి శనివారం, నిన్న కాదు శుక్రవారం, మళ్ళీ శుక్రవారం ఉదయం అక్కడి నుంచే ప్రార్థనకు వచ్చింది. అక్కడి నుంచి ప్రార్థనకు వచ్చి ప్రభువా చర్చిలోకి రాగానే ఎంత స్వస్థతనిచ్చావో అని ఆమె ప్రార్థన గొల్లుమని ఏడుస్తూ, నువ్వెంత స్వస్థతనిచ్చావు ప్రభువా, ఎంత బాధతో వచ్చాను, కడుపు నొప్పి రొమ్ము నొప్పితో వచ్చాను ప్రభువా అని ప్రార్థన చేసి, దొంగ మొఖం నువ్వెందుకు వచ్చావు అని అడిగాను నేను. అడిగితే అప్పుడు ఆమె వెంటనే నొక్కి చూపించి, అసలు ఏమీ లేదు పాస్టర్మ్మ గారు, ఈ రోజు కూడా నాకేమీ లేదు, చాలా డబ్బులకు ప్రార్థనలో చేస్తుంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నాయనా, నాకు స్వస్థత రాలేదు ప్రభువా, ఇలా వచ్చాను ప్రభువా, అలా స్వస్థత వచ్చింది నాయన. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరిని స్వస్థపరుస్తుంది? రోగిని, బాధల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారికి నెమ్మదిని, శాంతిని ఇస్తుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పలుకబడిన ఈ వాక్యము అనే ఛానల్ని
మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు కూడా షేర్ చేయండి. మీరు దీవించబడండి. వింటున్న వీక్షకులను కూడా దీవించబడుటకు కారకులుగా మీరు మారాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పోయిన వారం సేవకుని యొక్క ప్రాముఖ్యత మీకు తెలియపరుస్తూ వచ్చాను. ఈరోజు ఈ దేవాతి దేవుని కోసం చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు మనకి ఎలా ఉన్నాడు? సేవకుడి పాత్ర ఒకటైతే దేవుని పాత్ర ఏంటంటే, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని కాస్తూ ఉన్నాడు. ఒక కాపరిలా, ప్రధాన కాపరి. స్తోత్రం. ఆయనకి పేరేంటో తెలుసా? ప్రధాన కాపరి, గొప్ప కాపరి, నిత్య కాపరి, ప్రేమ కాపరి. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి ఆయనలో. ఆయనే గొప్పోడు, ఆయనే ప్రేమ చూపించేటోడు, ఆయనే నిత్యము నిలుచుండేవాడు, ఆయనే ఇంకా ఎలా ఉండేవాడు? నిత్య కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి. గొర్రెలకు ఆయన గొప్ప కాపరిగా ఉన్నాడు. మందను కాస్తూ ఉన్నాడు ఆయన. ఏ మందని? మందని కాయకపోతే ఏంటంట నష్టం అని అంటే, మందకు దగ్గర ఏముంటూ ఉంటాయి? మంద దగ్గర ఏముంటూ ఉంటాయి? కుక్కలు. మంద దగ్గర ఇంకేముంటాయి? నక్కలు. మంద దగ్గర ఇంకేముంటాయి? తోడేళ్ళు. ఎందుకు? మందలో వెళ్ళిపోతూ ఉంటే ఈ మంద అంతా తిరగబడుతుందని. మందలో ఉన్నంతసేపు ఏమీ చెయ్యు. ఈ మందకి ఇలా వెళ్ళిపోతూ ఇది బోడి పెత్తనం చేద్దామని కానీ అలా వెళ్ళిందా, ఇలా సైడ్ అయిపోగానే ఏమొచ్చేస్తాయి? కుక్క కానివ్వండి, నక్క కానివ్వండి, తోడేళ్ళు కానివ్వండి, ఎప్పుడు నువ్వు దొరుకుతావా అని నోరెదురు చూసిన వాటికి ఆహారం నువ్వే. ఎవట్లకి ఆహారం? మంద నుంచి వేరయ్యేవి ఈ కుక్కలకి, నక్కలకి, ఈ తోడేళ్ళకి ఆహారం. నువ్వు ఏ కుక్కకి ఆహారంగా ఉండకూడదు, ఏ నక్కకి ఆహారంగా ఉండకూడదు, ఏ తోడేళ్ళు నోట్లోనూ నువ్వు పడకూడదు. అలా పడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ప్రధాన కాపరి మాట వినాలి. స్తోత్రం. కాపరినే వెంబడించాలి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? అలా మందకు వేరైపోయిన దాని దగ్గరికి వెళ్ళాడు నా యేసయ్య. అది ఏమైందో తెలుసా? తప్పిపోయింది పాపం. దారి తెలియక, నీకు దారి తెలుసా? దారి నీకు మందిరం తెలుసు, నీకు దేవుడు తెలుసు. ఆ గొర్రెకి దారి తప్పిపోయింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఈ గొర్రెకి దారి తెలుసు. ఏ దారి గుండా వెళ్ళాలో తెలుసు, ఏ దారిలో క్షేమమో తెలుసు, ఎక్కడుంటే క్షేమమో తెలుసు. ఏ గొర్రెకి? ఈ గొర్రెలకి. ఆ గొర్రెలకి తెలీదు. ఆ గొర్రెల్ని కాపరి నడిపిస్తూ ఉండేవాడు. ఆ గొర్రెలు కాపరి మాట వినేవి, కాపరితో పాటు నడిచేవి. కాపరి మాట వినలేనప్పుడు ఆ గొర్రెలను కాపరి కూడా శిక్షిస్తూ ఉండేవాడు. ఎందుకు శిక్షించేవాడు? అటుపోకుండా ఇటుపోకుండా ఉండడం కోసం. శిక్షణ ఎందుకు అంటే నువ్వు చెదిరిపోకుండా ఉండడం కోసం. నన్ను శిక్షించుకో, నన్ను బాధ పెట్టుకో, నన్ను తిట్టమాకు, నన్ను కొట్టమాకు అని అనకూడదు. ఆ శిక్షణ నిన్ను క్రమశిక్షణలో నడిపించడం కోసం. నాకు లోపం చూపిస్తే మళ్ళీ నేను రాను. లోపం చూపించేది నువ్వు క్రమముగా నడవడం కోసం అక్కడికి తీసుకువెళ్తున్నాను ఇప్పుడు ఈరోజు. యేసయ్య గొర్రెలకు గొప్ప కాపరిగా ఈయన ఉంటూ ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఉంటూ ఉన్నాడు ఈయన. మనము గొర్రెల విషయంలో నేర్చుకుంటే, మనము గొర్రెలు ఆయన స్వరాన్ని వింటూ, ఆయన మాట వింటూ, ఆయనకి లోబడుతూ ఆయన్నే వెంబడించేవట. స్తోత్రం. ఎవరిని వెంబడించేవి? కాపరిని వెంబడించేవి. కాపరిని వెంబడిస్తేనే, కాపరి నిన్ను వెంబడించాడు. కాపరిని మాట వినడు. ఎవరి మాట వినడు? మంద మాట వినడు. కాపరి మాటే మంద వినాలి. సిగ్నల్ ఇస్తాడు వాడు, నోటుతో సిగ్నల్ ఇస్తాడు. సిగ్నల్కి ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. కాపరి ఏదో కర్ర తీసుకుని నేల మీద టిక్కులు కొడతాడు, దానికి మందంతా సరెండర్ అయిపోతుంది. కొన్ని మార్లు వాడు పిలుస్తాడు, వెంటనే ఆగిపోతుంది. స్తోత్రం. వెళ్ళిపోయేది కూడా వాడు పిలుపు విని అలా మందంతా ఆగిపోద్ది. ఆ మందను దాటుకుని వెళ్ళేటప్పటికి మనకి ఎంత శ్రమ అవుతుందో, మన ప్రయాణం ఎంత వేస్ట్ అవుతుందో. అట్లాంటివి మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అటువంటి మందను చూసేటప్పుడు నాకు మా వాళ్ళు గుర్తుకొచ్చి, ప్రభువా మా వాళ్ళకి ఇట్లాంటి మందిస్తావా అని అడుగుతాను నేను.
ఏమని అడుగుతాను? ఎప్పుడు దీవించబడాలి? పాస్టర్ గారి గురించి ఆలోచిస్తారో లేదో నాకు తెలీదు. గృహాలు లేనివ్వపోయినా, సరైన వసతులు లేకపోయినా, సమస్యలతో ఉన్నా నేను వెంటనే పాస్టర్ గారికి చెప్తాను, ఏంటి మన వాళ్ళకి ఇలాంటి మందు ఉంటే బాగుంటుంది. స్తోత్రం. ఏముంటే బాగుంటుంది? మందుంటే బాగుంటుంది అని. దేవుని బిడ్డలారా, మాటకు సిగ్నల్కు ఏమైపోవాలి? మందంతా సలాంటి రైపులు. ఏంటి అలా మాట వింటున్నావు అంటే గొర్రె. స్తోత్రం. దేవుని గొర్రె దేవుని మాట వినాలి. నేను దేవుని మాట వినాలి, నీవు దేవుని మాట వినాలి. ఆయన మనల్ని కాపాడి మనల్ని నడిపించే గొర్రెలకు గొప్ప కాపరిగా ఆయన ఉన్నాడు. మనందరము ఆయన మాట వింటేనే క్షేమం. ఏ కుక్క నోట్లోనూ పడవు, ఏ నక్క నోట్లోనూ పడవు, ఏ తోడోళ్ళ నోట్లోనూ కూడా పడవు. ఎందుకని? నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఆయన మందలో ఉన్నావు. హల్లెలూయా. ఎందులో ఉన్నావు నువ్వు? మందలో ఉంటే క్షేమం బిడ్డ. మంద దేవుని సంఘం. సంఘానికి వేరైన దుష్టుడు, కుక్కలు, నక్కలు, తోడేళ్ళు ఏం చేస్తాయి? డౌన్ పడేసుకోవడమే వాటి పని. అలానే పడిపోతున్నారు అందరూ. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? వాక్యం. ఏం పాడైపోయినాయట? ఎవరి పునాది? నీతిమంతుల పునాదినా? మరి ఎవరి పునాది? ఎవరు గొర్రుగా ఉన్నారో, ఎవరు మందలో ఉన్నారో వాళ్ళు పునాదులు పాడైపోతే ప్రైజ్లాడండి. నీతిమంతులు ఏం చేయలేరు, చూస్తూ ఊరకుండా నిలుచుండాలి. మనమేమీ చేయలేము. అందుకనే వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే మారుదుముగాక. గొర్రెలకు గొప్పోడటైన, గొప్ప కాపరైన, గొర్రెలకు మంచి కాపరైన, ఏ టైంలో ఏం పెట్టాలో, బొవ్వ కావాల్సిన టైంలో, నీళ్లు కావాల్సిన టైంలో ఏం కావాలో అవన్నీ పెడుతూ, వాటిని సంరక్షిస్తూ, వాటిని బాగుగా ఏలుతూ, బాగుగా పరిపాలిస్తూ, మందకి అటు వెళితే కర్ర తీసుకుని డామ్మను కొట్టి మళ్ళీ మందలో చేరుస్తూ ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడని బైబిల్ సెలవిస్తుంది. ఎవరికి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తా? ఆయన మందకు. ఎవరికి? ఆయన కళ్ళానికి, దేవుని సంఘానికి ఆయన ఏం చేశాడు? ఆహారాన్ని పెడుతూ ఆ మందను సంరక్షిస్తూ వచ్చాడు ఆయన. హెబ్రీ పత్రికలో మనకి అలా కనిపిస్తూ ఉంటుంది. మరొక మాట కనిపిస్తుంది. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన మనకి ప్రత్యక్షం అవుతాడు. ఈ ప్రధాన కాపరి ఇప్పుడు మనకి ప్రత్యక్షం కాలేదు. ఒకనొక రోజు ఉంది. ఇప్పుడు కాపరి మాత్రమే దేవుని సేవకుడికి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. దేవుని సేవకుడు నీ ఇంటికి వస్తున్నాడు. దేవుని సేవకుడి దగ్గరికి నువ్వు వస్తున్నావు. దేవుని సేవకుడికి మధ్య నీకు సంబంధం ఉంది. దేవుడి సేవకుడి దగ్గరికి వచ్చి నువ్వు ఆరాధిస్తున్నావు. దేవుని సేవకుడి ద్వారా ప్రార్థనలు చేపించుకుంటున్నావు. ఇక్కడ వరకు ఓకే. ఒకనొక రోజు రాబోతుందని దేవుని సేవకుడు చెప్తూ ఉన్నాడు. ఆ రోజు కోసం నేను కడుతున్నాడు. ఆ కాపరి మందను కాస్తున్నట్లుగా ఈ కాపరి కూడా ఈ మందను కాస్తూ ఉన్నాడు. ఎలా కాస్తున్నాడు ఈ మందను అనంటే, ప్రధాన కాపరి రాబోతూ ఉన్నాడు. సంగమా, హల్లెలూయా. ఎవరు రాబోతున్నారు సంగమా? ప్రధాన కాపరు ఉన్నాడు. ఈ కాపరి కంటే పయ్యోడు, ఈ కాపరి కంటే పెద్దోడు. పెద్ద పాస్టర్ కాదు, వయసులో పెద్దోడో తలముసురునోడో గురించి నేను చెప్పట్లేదు. ఈ పాస్టర్ తర్వాత పెద్దోళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయనే ప్రధాన కాపరి. ప్రధాన కాపరిని బట్టి 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ ప్రధాన కాపరిని ప్రత్యక్షం కావడానికి ముందు నువ్వు సిద్ధపడాలి. ఎవరు? ఈ ప్రధాన కాపరి కోసం ఏ కాపరి చెప్పాలి? అబ్బో చెప్పండి, ఏ కాపరి చెప్పాలి ఈ ప్రధాన కాపరి గురించి? చప్పట్లు కొట్టండి లక్ష్మి గారిని బట్టి. మీరు మెల్లిగా ఉన్నారు. మెల్లిగా చెప్పిన వారిని సిగ్గుపరచడం కోసం గట్టిగా చెప్పిన వారిని హైలైట్ చేసి క్లాప్స్. హల్లెలూయా.
వీడు పెద్ద కర్ర పట్టుకుని ఒకే మాట మాట్లాడతాడు, అన్నీ ఆగిపోతాయి ఆగవా. మళ్ళీ సిగ్నల్ వేస్తాడు, మళ్ళీ అన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక చోటకి వెళ్ళి స్పేస్ చేస్తాడు, ఇటు వెళ్ళింది ఇటు తింటుంది, అటు వెళ్ళింది అటు తింటుంది. ఎక్కడ పచ్చగా ఉన్నాయో పచ్చిక గల చోట్ల మేపుతాడంట. హల్లెలూయా. ఎందుకు? బువ్వా ఏ బువ్వా దాచుకుంటాను, బీరువాళ్ళు దాచుకుంటే బువ్వా, కిచెన్లో వాడుకునే బువ్వా, ఆ బువ్వ కాదు, ప్రధాన కాపరి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ బువ్వా మందం తోలుకెళ్ళి లైన్గా నడుస్తూ ఏ లారీ కింద పడనివ్వడు, ఏ సైకిల్ కింద పడనివ్వడు, ఏ కాలు విరగనివ్వడు, ఏ పీక మీద నుంచి ఎవరిని ఎక్కనివ్వడు. జాగ్రత్తగా తీసుకెళ్ళి పచ్చిక గల చోట్లలో వదులుతాడు. శుభ్రంగా తినేదాకా ఉంటాడు. మళ్ళీ సిగ్నల్ ఇస్తాడు, ఇతగాడు ముందెళ్ళిపోతాడు, అవి వెనకాల వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఈ ప్రధాన కాపరి గురించి సంఘ కాపరి చెబుతూ ఉండాలి. ప్రధాన కాపరి రాబోతున్నాడు. ప్రధాన కాపరి వచ్చి ఏం చేస్తాడంట? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం వాడిపోవు. ఇప్పుడు వాడిపోతున్నావు, ఇప్పుడు సొమ్ము సల్లిపోతున్నావు, ఇప్పుడు కృంగిపోతున్నావు, ఇప్పుడు దిగులుతో ఉన్నావు. ఈ లోకం అంతే. ఈ లోకమే అంతా. కానీ ఈ లోకంలో నువ్వు ఎలాగున్నావో తెలుసా? వాడిపోతూ, ఒళ్ళిపోతూ, చీకుతోనూ చింతతోనూ ఈ లోకంలో ఉన్నావు. కానీ ప్రధాన కాపరి వస్తాడే, ప్రధాన కాపరి వచ్చినప్పుడు నువ్వు మెరిసిపోతావు బంగారంలా. హల్లెలూయా. స్తోత్రం. జిగేలమంటావు. నిన్ను చూడలేరు, ఎవరు ఆయన చూడలేరు, ఆయన బిడ్డగా నిన్ను చూడలేరు. హల్లెలూయా. నిన్ను చూడలేరు, ఆయన్ను చూడలేరు. మెరుపు, ఒక స్టోన్గా, ఒక రాయిగా అయిపోతావు, ఒక సువర్ణంగా మారిపోతావు. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యేటప్పుడు అప్పుడు ఆయన ఎలాంటిది తెస్తాడంటే మనకి? వాడిపోయేది కాదు, పాడైపోయేది కాదు, వాడబారని మహిమ కిరీటం ఇస్తాడట మనకి. ఆ మహిమ కిరీటం మనకి రావాలి అంటే ఎలా? మహిమ కిరీటం నాకు కావాలి అంటే నాకు కావాలి. అజ్జిగేలమనే దాంట్లో నేను ఉండాలనుకుంటే రాదు. నువ్వు లోబడాలని సంఘ కాపరి చెప్పాలి. స్తోత్రం. ఇక చూడండి, తల మెరిసిపోయింది, గుడ్డోడు అయిపోయాడు, వయసులో అంత పెద్దోడు అయిపోయాడు, కర్ర ఊత పట్టుకుని డెక్కుతూ నడుస్తూ మందిరానికి వస్తున్నాడు. చిన్నోడా పెద్దోడా? బైబిల్ భాష ఈనాడు అర్థం కావట్లేదండి. ఎవరికి? వింటున్న వారికి అర్థం కావట్లేదు, బోధించేటోళ్ళకి కూడా అర్థము కావట్లేదు. అర్థం కాలేనప్పుడు ఏమడగాలి? బుద్ధి. ఏం కావాలి? స్తోత్రం. బుద్ధి. ఇంకేం కావాలి? జ్ఞానం. బుద్ధిని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, జ్ఞానాన్ని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మా జేబులకు సొమ్ములు పెట్టడం చూడమ్మా అంటారు చాలామంది. సొమ్ములు కాదు అడిగేది, నువ్వు బుద్ధి జ్ఞానాన్ని అడిగితే అప్పుడు ఏముంటాయి? అందులోను బుద్ధిలోను జ్ఞానంలోను ఇవిడుంది. ఏంటి? సొమ్ము. నువ్వు బుద్ధిని విడిచిపెట్టేస్తున్నావు, జ్ఞానాన్ని విడిచిపెడుతున్నావు. బుద్ధిని జ్ఞానాన్ని విడిచిపెడితే సొమ్ములు ఇంకెట్లా వస్తాయి? సర్వ సంపద బుద్ధి జ్ఞానంలోనే ఉంది. స్తోత్రం. ఇక్కడ ఏమంటుందంటే వాక్యము, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎదుల. ఎవరు ఎదుల? ఎదుటోడు ఎవరున్నారు? మీ ఎదుట ఎవరున్నారు? దీన మనస్సును వస్త్రమును ధరించుకుని మిమ్మును అలంకరించుకోండి. అలంకరణ కావాలి. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పటికీ నీకు అలంకరణ రావాలి. ఏ అలంకరణ రావాలి? పెళ్ళికి వెళ్తే ఎలా ఉండాలి? ఏమేమి పెట్టుకోవాలి? అయ్యో బాబాయ్, ఇంక మామూలు ఎండం ఇంక ఒంటి మీదకి. అమ్మాయి కొంతమందిని చూస్తాను బాబాయ్, నేను మామూలు అలంకరణ రాదు ఒంటి మీదకి. ఇంకా నీవు ఈ ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఆ అలంకరణ కోసం ప్రభు చెప్పట్లేదు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షం అయ్యేటప్పుడు అటువంటి అలంకరణ నీకు కావాలి. ఏంటది? దేవుడు ఏమేమైతే నేర్పిస్తున్నాడో అన్ని పాళ్ళు ఉండాలి. ఈ చేతులకి ఏమెట్టుకోవాలో నేర్చుకుంటున్నావు, మెల్లో ఏమేసుకోవాలో నేర్చుకుంటున్నావు, వడ్డానం ఎలా పెట్టుకోవాలో నేర్చుకుంటున్నావు, వంకీలు పెట్టుకోవడం నేర్చుకుంటున్నావు. అవన్నీ సిద్ధం చేసుకుని నేను రెడీ. ఎక్కడికి రెడీ?
వివాహానికి వెళ్ళడానికి నేను రెడీ, ఒక ఫంక్షన్కి వెళ్ళడానికి నేను రెడీ అంటున్నావు. మీరు ఇంకా రెడీ కాలేదా? ఈ లోకంలో ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ కాదు. ఆ ప్రధాన కాపరి వచ్చేటప్పుడు అన్ని పాళ్ళు, మీకు మొన్న ఒకసారి వాక్యం చెప్పాను, చాలామంది పరిచర్య చేసేటోళ్ళు ఉన్నారు, ఆతిథ్యాలు ఇచ్చేటోళ్ళు ఉన్నారు, ఇంకెవరు లేరని చెప్పాను. భారం కలిగి సేవ నిమిత్తమై సువార్త నిమిత్తం బయటికి వెళ్ళి నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించేవాళ్ళు లేరు అని చెప్పాను. అంటే ఏముంది మన సంఘంలో? కొంచెం ఏముంది? కొరత ఉంది. ఇవన్నీ కొరత అంతా పూర్తి చేసుకోవాలి. ఎవరు వచ్చినప్పటికీ నేను లేదమ్మా ఆతిథ్యాన్ని ఇచ్చేదానిగా ఉంటాను, నేను పరిచర్య చేసేదానిగానే ఉంటాను, బయటికి వెళ్ళి ఆత్మల రక్షణ కొరకు నేను కష్టపడలేను, నా ఎదురింటోళ్ళకి నా పక్కింటోళ్ళకి దేవుని మాటలు నేను చెప్పలేను అంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటం నువ్వు పొందలేవు. ప్రధాన కాపరి కొరకు నువ్వు కష్టపడాలి, ప్రధాన కాపరి కొరకు నువ్వు ప్రయాసపడాలి. అప్పుడు నువ్వు ప్రయాసపడిన దానికి తగ్గట్లుగా, నువ్వు శ్రమ పడిన దానికి తగ్గట్లుగా ప్రధాన కాపరి నీకేమిస్తాడు? గిఫ్ట్. పెళ్ళిళ్ళకి వెళ్తుంటే గిఫ్ట్లు తెచ్చుకుంటున్నారా? నీకే కలర్ వచ్చింది, నాకు ఈ కలర్ వచ్చింది, నీదేం కలరు? అయ్యి బాబాయ్, కలర్ను కూడా వదలం మనం, కలర్ను కూడా వదలం. నీకు ఆ కలర్ వచ్చిందా? నాకు ఆ కలర్ బాగుంది. ప్రధాన కాపరి వచ్చినప్పుడు ఇస్తాడట, ఏ కలర్ కావాలో కోరుకోండి. ఆయన బహుమానాన్ని ఇస్తాడట. ఏమిస్తాడు ఆయన? మహిమ, మహిమ కిరీటం. ఏం కిరీటం? మహిమ కిరీటం ఇస్తాడట. ఆ మహిమ కిరీటం నువ్వు పొందాలి అంటే దేవుని కోసం కష్టపడాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. దేవుడు నీకు ఏం చెప్తూ ఉన్నాడో, ఈ ప్రధాన కాపరి నీకు ఏం తెలియపరుస్తున్నాడో తప్పక పాటించాలి. ఆ రోజు రాబోతుంది, ఆ కిరీటం నువ్వు కూడా పొందాలి బిడ్డ. మనందరము కూడా ఆయన్నే వెంబడించే వారిగా ఉండాలని శ్రమ పడాలి. ప్రతి ఒక్కరి కోసం నేను శ్రమ పడను, నా పొట్ట కోసం నేను శ్రమ పడతాను కానీ, మా ఇంటి కోసం నేను శ్రమ పడతాను కానీ, ఆ ప్రధాన కాపరి కోసం నేను శ్రమ పడినంటే ప్రధాన కాపరి నీ కోసం కూడా శ్రమ పడ్డావు. నీ కష్టాల్లో శ్రమ పడ్డావు, నీ బాధల్లో శ్రమ పడ్డావు. ప్రభు కోసం శ్రమ పడిన వాళ్ళు సహితము కూడా వచ్చేసాడు కదా. ఎక్కడికి? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు? పశువులు దొడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకెక్కడికి వెళ్ళిపోయాడు? మందను కాసుకుని కాడకు కూడా వెళ్ళిపోయాడు. ఎవరో ప్రధాన కాపరి మందను కాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎండలోకి వెళ్ళిపోయాడు, ఆ ఎడారులోకి వెళ్ళిపోయాడు. ఎవరిని బట్టి? తల్లిదండ్రులను బట్టా కాదు. ఎవరు భక్తి చేస్తే, ఎవరు దీనులై ఉంటే వాళ్ళ కోసం ప్రధాన కాపరి రాబోతూ ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హెచ్చించేది ఎవరు? నువ్వు హెచ్చులోకి వెళ్తున్నావు, ఆయన డామును గెడేస్తున్నాడు. నువ్వు హెచ్చించబడకూడదు, నిన్ను ఆయనే హెచ్చించాలి. ఓడ పైకి వెళ్ళిపోయింది. పతనము, నాశనము, మరణము ప్రజలకు వెంటాడుతూ ఉన్నప్పుడు, కష్టాలు, నష్టాలు, ప్రాణగండాలు లోకంలో తాండమాడుతూ ఉన్నప్పుడు వాడెక్కడికి వెళ్ళిపోయింది? ఎవరికి అందనంత పైకి అరారాతు కొండపైకి వెళ్ళిపోయింది. ఎవరు తీసుకెళ్లారు? అమ్మ ఎవరమ్మా? వాళ్ళు కింద ఎవరుండి పైకి ఎత్తారమ్మా? నీకు మనవడో మనవరాలో ఉంటే భుజాల మీద పెట్టుకుంటున్నావు. నీ ముద్దుల మనవడిని, నీ ముద్దుల మనవరాలని నెత్తిన మీద పెట్టుకుంటున్నావు. నీవే నీ ఇంటి వారిని అంత ప్రేమిస్తున్నావే. సమస్యలు, కష్టము, బాధలు, ఇబ్బందులు వచ్చేటప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఎవరి చేతికి అంతనివ్వకుండా నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? ఆ ఓడ వెళ్ళిపోయిందే కొండ మీదకి, అలా ఎత్తుకుని మోస్తాడు ఆయన, చంక పెట్టుకుని మోస్తాడు యేసయ్య. హల్లెలూయా. అటువంటి దేవుని కలిగి ఉన్నావు. విశ్వాసాన్ని కోల్పోకండి, విశ్వాసాన్ని అమ్మేసుకోకండి, విశ్వాసంలో భ్రష్టులైపోకండి. విశ్వాసం తెచ్చుకోండి. ఏ వింతలు చూసినా, ఏ కార్యక్రమాలు చూసినా, ఎవరిని చూసినా నీ విశ్వాసం రెట్టింపే అవ్వాలి తప్ప నీ విశ్వాసాన్ని డౌన్ చేసుకోకు బిడ్డ. నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉంటే పైకి ఎవరు తీసుకెళ్తారు? అమ్మయ్య మేము బాగున్నాం, ఈ నెల మేము బాగున్నాం, రేపు నెల మేము బాగున్నాం, వచ్చే సంవత్సరం మేము బాగున్నాం, నెక్స్ట్ సంవత్సరం కూడా మేము సూపర్గా ఉంటాం అని అనుకుని వెళ్ళి ప్రయాణం చేస్తూ ఉంటున్నావు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు డామని పడిపోతున్నాం. అలా నువ్వు అనుకుంటున్నావు బాగున్నానని.
బిడ్డ నువ్వు బాగాలేదు, నీ స్థితి నేను చూపిస్తాను కానీ కింద తీసుకొని చూపిస్తున్నాడు. ఇది నీ స్థితి అని. నీవు నేను కాదు పైకి వెళ్ళేది, ఆ దేవాతి దేవుడే ప్రధాన కాపరే మనల్ని పైకి తీసుకువెళ్ళాలి. ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడంట? నా బిడ్డలో, నా మంద, మన కోసం చింత ఆయనకే ఉందండి, ఇంకెవరికి లేదు మన కోసం చింత. నువ్వు పతనమైపోతున్నా, నువ్వు బాగుంటున్నా, నువ్వు రాకపోతున్నా నీ కోసం చింతపడే వాళ్ళు ఉన్నారు. నువ్వెంత అదృష్టవంతుడివో, నేనెంత అదృష్టవంతురాలను. నా కోసం ఆయన చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా కుమార్తె బాగుండాలనని నీ కోసం దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నీ కోసం దేవుని సేవకుడు కూడా చింతిస్తూ ఉన్నాడు. ఎంత చింతో ఈరోజు ప్రజల కోసం. ఒక వ్యక్తిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అన్నాను. ఎందుకని? అదిగో ఆయన చెప్పాడు స్తోత్రం. ఒక బలమైన మాట వస్తే హల్లెలూయా చెప్పేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు ఆమేన్ చెప్పేవాళ్ళు, దేవుని మాట ఇలా జరుగునుగా కానీ ప్రకటించేవాళ్ళు అంతా దేవుడే కాదు. దేవుడు నువ్వు లెఫ్ట్ అండ్ రైట్ పని చేయాలి. ఒక మంచి మాట పలికినప్పుడు ఆమేన్, ఒక మంచి మాట కలిగినప్పుడు దేవునికి స్తోత్రం అలా చెబుతూ రావాలి. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎవరిని మహిమపరుస్తున్నావు? ఆ మాటను బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. అప్పుడు నువ్వు దేవుని ఆ మాటను బట్టి దేవుణ్ణి మహిమపరిస్తే దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. స్తోత్రం. ఈరోజు మహిమ ఎలా వస్తుంది? ఈరోజు ఘనత ఎలా వస్తుంది? ఒక ఆయన అడుగుతున్నాడంట, వాళ్ళ మాట వింటున్నారు కదా, మీరు మా మాట వినరేంటి అడుక్కుంటున్నాడు. సంఘాన్ని అడుక్కోవద్దు బాబు, అడుక్కోవద్దు. ఎందుకు? నువ్వు ముందు ఆయన మాట విను. మంద అంతా నీ ఫాలోవర్సే. ఆనాడు ప్రధాన కాపరి మందను గొర్రెలు మేపేటప్పుడు ఎలా క్రమముగా మేపి పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తూ వచ్చాడో, శాంతి జలముల యొద్ద ఎలా నిలుపుతూ వచ్చాడో, ఈరోజు కూడా నీవు నమ్మకంగా మంద విషయంలో కాపాడుతూ ఉంటే మందే నీకు సరెండర్ అయిపోద్ది. నీ సూపుకి సరెండర్ అయిపోద్ది. ఈరోజు నా సూపుకే పడిపోతారు అందరు. ఇలా చూసినప్పుడు అంతేగా తారుమార్ తిక్కరమార్. ఎలాగున్నారు వీళ్ళు? మందలో భాగమై ఉన్నారు. కొంతమంది చూసినా సరే వీళ్ళు మందకు వేరయ్యి ఉన్నారు. వీళ్ళకి ఏం కావాలి? సొరకలో. వీళ్ళకి ఏం కావాలి? ఓతలో. దేవుడు మన కోసం చింతిస్తున్నాడు. నువ్వు బాగుండాలని చింతిస్తున్నాడు. నీ క్షేమం కొరకు, నువ్వు ఆరోగ్యంగా ఉండడం కొరకు, నీ బాగోగులు కొరకు. ఇంకెవరు కావాలి చెప్పండి? మన కోసం చింతించేది ఎవరు? దేవుడే కదా. మరి దేవుడు పట్టుకోండి. ఆ దేవుని కింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి. దేవునికి లోబడండి. పెద్దలకు లోబడాలి. రెండోది తగ్గించుకోవాలి. మూడోది దీన మనస్సు కలిగి ఉండాలి. నాలుగోది మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేనికి? ఆయన చిత్తంలో నువ్వుంటే, ఆయన చిత్తంలో నువ్వుంటే ఆయన నీ కోసం చింతిస్తాడు. ఆయన చిత్తానికి నువ్వు వేరవుతే ఆయన నీకు బుద్ధి చెప్తాడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన నీకు బుద్ధి కూడా చెప్తాడు. మెలకువగా ఉంటే లేస్తావు, మెలకువగా లేకపోతే లేవలేవు. అంటే వీళ్ళు చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉంటే ప్రమాదం బిడ్డ. చీకటిలో ఉన్నారంటే వీళ్ళు దేవుడికి లోబడట్లేదు. అందుకని వాక్యము అహంకారులను ఎదిరించి దీనులకు ఏం చేస్తాడట? కృపా. స్తోత్రం. నువ్వు మెలకువగా ఉంటే నువ్వు దీనుడివే. అప్పుడు నీ ఘనత ఏంటి? నీ ఖ్యాతి, నీ ప్రశాంతులు దేవుడే. ఇంకన్నీ. ఈనాడు మెలకువ లేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మెలకువ. ఎన్ని రోజుల నుంచి మెలకువ? 2 రోజులు, 3 రోజులు, వారం రోజుల నుంచి మెలకువ. ఒక కథా కార్యక్రమాలు చేయాలి అంటే ఎన్ని రోజుల నుంచి మెలకువ? సంవత్సరాల నుంచి, నెలల నుంచి మెలకువ. మరి మందిరానికి రావాలంటే ఎప్పటి నుంచి మెలకువ? నువ్వు శుక్రవారం నుంచి రోజు కోసం మెలకువగా ఉండాలి. ఎప్పటి నుంచి? శుక్రవారం ఏంటి? నీ కోసం, నా కోసం, నా పాపాల కోసం ఏమైపోయాడైనా? బలిగా మారిపోయాడు. ఆ రోజు నుంచి నీకు మెలకువ వచ్చేయాలి. అమ్మో ఈరోజు శుక్రవారం, అమ్మో రేపు శనివారం, ఎల్లుండే వారం, ఆదివారం. మెలకువ ఉందా? ఈనాడు మెలకువ లేదు. ఎక్కడికో ఎవడో పుట్టాడని, ఎవడో సచ్చాడని, ఎవరినో తీసుకొస్తున్నారని వేటి కోసము
ములుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరికి లోబడట్లేదు పిల్లలారా? ఈ పెద్దలకు లోబడండి. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యండి. కొంచెం ఎందుకు చేయాలి? ప్రధాన కాపరి మహిమ కిరీటం పట్టుకుని రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రధాన కాపరి మహిమ కిరీటం పట్టుకుని వచ్చేటప్పుడు నువ్వు లోబడి, ఎలా లోబడాలి? ఎలా లోబడాలి? పిల్లలారా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? కాళ్ళు ఎగరేస్తావని. స్తోత్రం. పిల్లలారా ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నువ్వు హెచ్చించుకుంటావని. నేనంటే ఏంటి? మీరేంటి? నేనెవరిని? మరి మీరెవరు నువ్వు అంటావని. అమ్మ నా దేవునికి అన్ని తెలుసు. హల్లెలూయా. దేవుడు ఆ చాయిస్ కూడా ఇవ్వలేదు. హెచ్చించుకునే చాయిస్ కూడా బైబిల్లో ఇవ్వలేదు ఎవరికి. హెచ్చించుకున్న వాడిని టప్ 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 అంటూ లేపించుకుంటూ వెళ్ళిపోయాడు. సింహాసనాలు దించుకుంటూ వెళ్ళిపోయాడు నా యేసయ్య. ఎవరిని? హెచ్చించుకున్న వాళ్ళని సహితము. అందుకని ఇక్కడ ఏమంటుందంటే, ముందు మహిమ కిరీటం కోసం చెప్పాడు, తర్వాత కింద పిల్లలారా. పెద్దలకు లోబడొచ్చు కదా, సంఘ పెద్దకు లోబడొచ్చు కదా. లోబడితే నీకు అన్ని పాఠాలు నేర్పుతాడు కదా. లోబడిన వాళ్ళకి చెప్తామా? లోబడలేని వాళ్ళకి చెప్తామా? ఎవరు చెప్తాం? మాట వినేవాళ్ళకి చెప్తామా? మాట వినలేని వాళ్ళకి చెప్తామా? మాట వింటున్నారంటే ఏంటమ్మా అర్థం? లోబడుతున్నారనే కదా, విధేయత చూపుతున్నారనే కదా. వెంటనే పనులు చేస్తున్నారంటే ఏంటి? వాళ్ళు పిల్లలై ఉన్నారనే కదా. బైబిలు తన భాషలో సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు, ప్రధాన కాపరి సంఘం కోసం మాట్లాడేటప్పుడు పిల్లలారా. హల్లెలూయా. నువ్వు పెద్దదానం అనుకోకు. నువ్వు పెద్దదానం అనుకుంటే నువ్వేం నేర్చుకోవు. అది కథ. పెద్దదానం ఎందుకు అనుకోవద్దు అన్నాడంటే నువ్వు నేర్చుకోవు. నువ్వు నాకు చెప్తున్నావు, నాకు అన్నీ తెలుసులే. నువ్వే ఎప్పుడొచ్చావు? నువ్వు నాకంటే 7 వెనకాలు వచ్చావు. వీళ్ళు మారరు, వీళ్ళు భక్తి చేయరు. ఏం చెప్తారు? నాకంటే 7 వెనకాలు వచ్చావు. హలో, బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు లోబడాలి. నువ్వు చిన్నపిల్లవి అంటే చిన్నపిల్లలు ఎంత విధేయత చూపిస్తారో, చిన్నపిల్లలు ఎంతలా మాట వింటారో. చిన్నపిల్లలారా, అలా మాట వినండి. నేను రాబోతూ ఉన్నాను. ఒదిగి ఉండండి, హెచ్చించుకోకండి. ఒక యంత్రాన్ని, ఒక పెట్రోల్ బంకులో నుంచి ఆయిల్ తీయాలంటే, డీజిల్ తీయాలంటే, ఈ డీజిల్ వస్తుందో ఏమొస్తుందో శాస్త్రజ్ఞులకు ముందే హెచ్చరికిస్తుంది నా బైబిల్, నా పరిశుద్ధ బైబిల్ గ్రంథం. వీళ్ళకి ఏం వినబడుతుంది డీజిల్ తీసేటప్పుడు? ఘోష. ఏం వినబడుతుంది? అయ్యో ప్రజెంట్ పడున్నారే. ఏం వినబడుతున్నాయి? కొందరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, మరణమయ్యి వెళ్ళిపోయిన వారు. కొందరు స్పాట్లో పడ్డారు. కొందరు తీర్పు దినం కోసం ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ? చనిపోయిన వాళ్ళందరూ ఒకేసారి ఎప్పుడు డామును పడిపోలేదు. కొందరు వెయిట్ చేస్తున్నారు, కొందరు డామును పడ్డారు. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారని బైబిలే చెప్తుంది. నేరుగా వెళ్ళి పడిపోయారు. ఎక్కడ పడిపోయారు? పాపంలో కాదు, అగ్నిలో. స్తోత్రం. నేరుగా వెళ్ళిపోయి అగ్నిలో పడేసిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇంకా నాదా సత్యస్వరూపి, ఎందాక రాకుండా ఉంటావు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు అని బలిపీఠాల దగ్గర ఉండి భక్తులు వెళ్ళిపోయారు కదా. రాయ్యా, మహిమ కిరీటం నాకు కూడా త్వరగా పెట్టరాదు అంటే లెక్క పూర్తి అవ్వాలి బిడ్డలారా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎక్కడున్న వారికి బలిపీఠాల దగ్గర ఉండి ప్రభుకి అంగలారుస్తూ ఉన్నారు, ఆత్మలతో మూలుగుతూ ఉన్నారు. నువ్వు బ్రతుకున్నావు, నువ్వు సజీవుడిగా ఉన్నావు, మెలకుగానే ఉన్నాను అనుకుంటున్నావు. అయ్యో, మీకు శ్రమ రాబోతుంది. ఏం రాబోతుంది? శ్రమ రాబోతుంది. అమూల్యమైన మాటలు వెళ్ళిపోతున్నాయి. అమూల్యమైన దేవుని మాటలు దాటిపోతూ ఉన్నాయి. ఇవి నాకు కాదులే, రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను అని వాయిదాలు పెట్టుకుంటున్నావు. నువ్వు డామును పడిపోతున్నావు. స్తోత్రం. భక్తులేమో ఆయన బలిపీఠాల దగ్గర కూర్చొని అంగలారుస్తూ ఉన్నట్లు బైబిల్ చెప్తుంది. కొంతమంది చేస్తున్నటువంటి గర్వాంధులు, అహంకారులు ఏమైపోతున్నట్లు బైబిల్ చెప్తుంది. ధనవంతుడు ఉన్నాడు కదండి,
ఆయన వస్త్రధారణ కోసం కూడా చెప్తుంది కదండి. ఆయన ఇంట్లో ఉన్న వస్తువుల కోసం కూడా బైబిలే చెప్తుంది కదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్పాట్లో. మరి రంకులు సైన్స్రాన్ని చెప్తున్న మనుషులు, శాస్త్రజ్ఞులు చెప్తున్న మాటలు ఏ మాటలు చెప్తున్నారు? అమ్మో ఇది అర్జెంటుగా మూసేయండి. లేవా? వినలేదా? ఎట్లాంటివి ఎన్ని వినలేదు? కెమెరాలు పంపించి లోపలకు పంపించి లోపల ఏముందో చూద్దామని అనుకున్న పైనుండి చూసే దన్ను వీళ్ళకి లేక వెంటనే క్లోజ్ చేశారు. హల్లెలూయా. ఎన్నో అట్లాంటివి మనం చూసినవి. అసలు చూద్దాం, అమ్మో ఆ సౌండే మనం వినలేకపోతున్నాం, ఆ గోస వినలేకపోతున్నాం, ఆ గోల వినలేకపోతున్నాం. ఎవరు కాపాడుతారు బిడ్డ? కాపాడే నాదుడేడి? దేవుడు నిన్ను కాపాడుతానని ఆ గోతులోకి వెళ్తే కాపాడ్డావు. నువ్వు పెద్దలకు లోబడితే కాపాడతాడు. స్తోత్రం. పెద్దలకు విధేయత చూపిస్తే లోబడతాడు. సంఘ సేవకుడికి లోబడితేను, సంఘ సేవకుడికి విధేయత చూపిస్తేను నీకు బ్రతుకు. సంఘ సేవకుడిని ఎదిరిస్తే బ్రతుకు లేదు. అది బైబిల్ చెప్తుంది, నేను కాదు. స్తోత్రం. అందుకు బైబిల్ ఏమంటుందంటే, నువ్వెంత పెద్దోడవైనా, నువ్వెంత హీరో అయినా, నువ్వెంత బలిసిన వాడవైనా, ఎంత బక్క సిక్కిన వాడవైనా, చిన్నలారా నువ్వు ఎవరైనా. అందుకనే కదా కలెక్టర్ అయినా మిలిటరీ అయినా పాటలు రాస్తూ ఉంటారు. ఎవరైనా చాలామంది చెప్పుల దగ్గర ఉంటారట, మందిరంలో కూడా రారట. చాలామంది రాజశేఖర రెడ్డి గురించి మేము సాక్షి విన్నప్పుడు ఆయన ఫ్లైట్తో దిగేవాడంట ఆయన సన్నిధానానికి. ఎక్కడెక్కడికో తన ప్రయాణం మీద వెళ్ళి పక్కన కూర్చునేవాడట. ఒక మందిరంలో లాస్ట్ని ఎక్కడో కూర్చునేవాడంట. మందిరంలోకి నేను ఎంటర్ అవుతే, నేను వచ్చానండి, ప్రజలందరూ నన్ను చూసి మందిరం డిస్టర్బెన్స్ అవుతుందని. ఏమవుతుందని? సంఘం పాడవుతుంది. నేను మయంగా వచ్చి కూర్చుంటేను, నేను ఒక స్పెషల్గా కూర్చుంటేను సంఘం అంతా ఏమైపోద్ది? పాడైపోతుంది. నన్ను చూస్తూ ఉంటారు. సంఘానికి అభ్యంతరం, ఎవరి వల్ల అభ్యంతరం కలుగున వాళ్ళకి శ్రమ. అభ్యంతరాలు రాక మానవు. వాడు కలెక్టర్ అయినా మిలిటరీ అయినా ఎవడైనా వాడి ద్వారా అభ్యంతరం కలిగితే వాడికి శ్రమ. బైబిల్ చెప్తుంది. అందుకని ఒక పక్కన కూర్చుని ఆమెను అన్నప్పటికీ ఎవ్వరికి కనబడకుండా, ప్రజలు ఈయన చూడకుండానే బయటికి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయంట. లేకుంటే ఏంటి, అమ్మో ఈయనని ఇలా అవుతారని, నాకు కాదు మీరు సలన్ రావాల్సింది అటు అక్కడ మీ ఎదుటివాని ఎడల దీన మనసు అక్కడ ఉండండి. నా కేసు తిరిగి నాకు సలెండర్ అవుతే దేవుని మందిరంలో ఎక్కడ అవమానం వస్తుందేమోనని ఈ ప్లేస్ ఎక్కడంట? ద్వారం దగ్గరట. అలా వచ్చి అక్కడే కూర్చునేవాడంటే, అలా అక్కడి నుంచి ఆమె అన్నప్పటికీ ఎవరికి కనిపించకుండానే తుర్రుమని పారిపోయేవాడంట. ఘనత దేవునికి రావాలి, దేవుని మందిరంలో మహిమ దేవునికే రావాలి, ఇంకెవరికి రావడానికి వీరు లేదు. ఈనాడు చాలామంది మహిమకు మేము కారణంగా ఉండాలి, ఘనతకు మేము కారణంగా ఉండాలి అని అనుకుంటూ కూడా నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు మెలకువగా ఉండాలంటున్నాడంటే, నీ విరోధి సాతాను గర్జించు సింహం వలె. ఎవరు దొరుకుతారు? అదిగో చిన్నారి దొరికిలాగా ఉంది. అంతే మరి, ఎవరు దొరికిలా ఉంది? గయ్యాలిగా ఉన్న చిన్నారి దొరుకుతుందా? ఎవరు దొరుకుతారా అని చూస్తుంటే వీళ్ళు కీస్ అంటారా, ఇక్కడికి వెళ్ళిపోతాను నేను కూడా, రైమని అక్కడికి వచ్చేద్దా. ఈ కీసులో అది కూడా ఎంటర్ అయిపోతే, అబ్బో మూడో వ్యక్తి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? గొడవలో ఎలా ఉంటుంది? సూపరు. ఇద్దరు ఎక్కువ బలం, ముగ్గురు ఎక్కువ బలం. అప్పుడు ఈ మూడో వ్యక్తిని నిన్ను మొహం మొత్తం రెచ్చగొట్టేసి మింగేస్తుంది. గొడవలు ఉండకూడదు. సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమతో ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన చేతిలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు నీకు నిత్య శాంతి, నిత్య సుఖం, ఆరోగ్యం, నెమ్మది, ఎంత ఆనందమో, ఎంత ధైర్యమో, ఎంత బలమో